మాట్లాడు నీకేం కనపడుతుంది? కంప్లైంట్ పెట్టింది పైన పై నుంచి డీసీఓ చెప్పిండు. ఆ రోజు కూడా చెప్పిండండి. ఆ రోజు కూడా డీసీఓ చెప్పించారు మీకు తీర్మానం చేసాం కంప్లైంట్ చేయమని. మామూలు కంప్లైంట్ ఏమో డిఎస్పీ తీసుకోలేదని చెప్తుంటే మీరు మీకు తెలియకపోతే తెలుసుకోండి ఏం జరిగిందో. అసలు మీరు డిఎస్పీ దగ్గరకు 50 సార్లు పోయిన కంప్లైంట్ తీసుకోలేదు. డీసీఓ గారు చైర్మన్ గారు మేము పోయిన తర్వాత డిఎస్పీ గారు తీసుకొని అన్నారు. ఏసీపీ గారు తీసుకున్నానంటే నేను డీసీఓ విజయ్ కుమార్ గారు ఏసీపీ గారు మీ ఇద్దరు మాట్లాడుకొని ఒక డెసిషన్కి వచ్చాక మీరు కేసు పెడతారు కానీ ఎవరు పెట్టాలో డిసైడ్ చేస్తామన్నారు. అప్పుడు సార్ పెడతాం అనేసి మీకు తీర్మానం చేశారు పెట్టడానికి. పోతే కేసు తీసుకోలే. అప్పుడు ఇక అక్కడ నుండి మనకి ఏమి రాలే. ఆ తర్వాత మొన్న పై నుండి లెటర్ వచ్చింది. ఆ లెటర్ వచ్చిన తర్వాత కూడా అది కూడా ఆ లెటర్ లో ఇంక్లూడ్ చేసి నువ్వు పెట్టు అనేసి నాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేను పెట్టాను కేసు. ఎందుకు పెట్టలేదని అడిగారు. ఆ రోజు ఏసీపీ గారు వద్దన్నారు సార్ అనేసి ఆ సార్ లెటర్ వచ్చిందండి. అవి లెటర్లో కూడా రాసిచ్చినాం. పెట్టొద్దన్నారని అది తీర్మానంలో కూడా రాసినాం. అది కాదండి. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా? ఇప్పుడు 5 జైలు కూడా జైలు పోయి వచ్చారు అంతే. ఎఫ్ఐఆర్ చూడాలా? ఎఫ్ఐఆర్ షార్ట్ షీట్ కూడా